గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఆలు టమాటాతో రెసిపీ చేయబోతున్నాను. అందరికీ నచ్చుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నా. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. చేసి పెట్టుకున్న ఆలు వేసుకోండి. చూడండి, ఆలు బాగా కుక్ అయింది. ఆలు వేగిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి వేయించుకోండి. గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లిడ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఫ్రై అయిపోయినట్టుంది. ఓకే, చూడండి, ఆనియన్స్ కూడా వేయిపోయి లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాం. వన్స్ బెండకాయలు వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీకు రుచికి తగినట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొందరు చిల్లీ పౌడర్ ఎక్కువగా తింటారు, మేమైతే తక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకుని 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఓపెన్ చేసి ఎలా కుక్ అయిందో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటో సాఫ్ట్ అయిన వరకు కుక్ చేసుకోండి. తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోండి. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా. టొమాటోస్లో అంత పులుపు ఉండట్లేదు కదా, సో నేనైతే డ్రై మ్యాంగో తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్నగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందో. మొత్తం సాఫ్ట్ అయిపోయింది. బెండకాయలు ఆలు అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. ఎక్కువ చింతపండు కాకుండా చాలా చిన్నగా పులుపు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వచ్చింది. ఫైనల్గా చనా పౌడర్ వేసుకుంటున్నాను. థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే లూజ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్నెస్ ఇస్తుంది, లేదంటే లిక్విడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నాకైతే ఇంట్లో కొత్తిమీర అవైలబుల్గా లేదు కదా, సో నేను వేసుకోవట్లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.